హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిత కేఎల్ డైరీస్. ఇవాళ అయితే మనం దొండకాయ ఫ్రై ఎయిర్ ఫ్రైయర్లో ఎలా ఉంటుందో చేసేసుకుంటే చూసేద్దాము. సో ముందుగా అయితే నేను ఒక పావు కేజీ దొండకాయలు తీసుకొని దాన్నేమో పొడుగు ఇలా కట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఆనియన్ కూడా తీసుకొని దాన్ని కూడా పొడుగుగా ఇలా కట్ చేసుకుంటున్నాను అనమాట. మీరు కావాలంటే ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోండి. నేనైతే ఆనియన్ ఒకటే యాడ్ చేస్తున్నాను అనమాట. సో మొత్తం అన్నీ తరిగేసుకున్న తర్వాత అన్నీ కూడా ఒక బౌల్లో తీసేసుకొని ఫస్ట్ అయితే కొద్దిగా సాల్ట్, నెక్స్ట్ అయితే కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా కారము, టేస్ట్ ఇంకొంచెం బాగుండడానికి అయితే నేను కొంచెం చిటికెడైతే గరం మసాలా కూడా యాడ్ చేశాను అనమాట. అన్నీ యాడ్ చేసేసాక మనము ఇలాగ పైన అయితే ఆయిల్ స్ప్రింకిల్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. మీరైతే మీ దగ్గర ఏ ఆయిల్ ఉంటే ఆయిల్ యూస్ చేసుకోండి. మొత్తం అంతా కూడా ముక్కలంతా పట్టేలాగా ఇలా స్పూన్తో కలిపేసుకున్నామంటే చూస్తున్నారు కదా ఎంత చక్కగా అప్లై అయిపోయిందో. సో అన్నీ ఈవెన్గా కుక్ అవుతాయి, అలాగే టేస్ట్ కూడా అన్నిటికీ కూడా బాగుంటుంది. సో అలా అంతా చేసేసుకున్న తర్వాత కుకింగ్ పేపర్ వేసేసి లోపల అయితే పెట్టేస్తున్నాం ఎయిర్ ఫ్రైయర్ లోపల. సో అంతా పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే టెంపరేచర్ అవి సెట్ చేసేసుకుందాము. ఫస్ట్ అయితే మనం పవర్ బటన్ ఆన్ చేసేసుకోగానే మనకి ఇలా ఆన్ అవుతుంది. నెక్స్ట్ అయితే ఇలా టెంపరేచర్ చూస్తున్నారు కదా 180 degrees పెట్టేసుకొని టైమర్ అయితే నేను 30 minutes కోసం ఇలా అబవ్ అండ్ బిలో ఆరోతో అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో మధ్యలో తీసేసి ఇలా మనము షేక్ చేస్తూ ఊపుకొని ఈవెన్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. నెక్స్ట్ అయితే కావాలంటే ఆయిల్ కానీ టేస్ట్గా తగ్గట్టు మీరు సాల్ట్ ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది. పల్లీలు చెప్పడం మర్చిపోయానండి బాబోయ్, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేసేయండి. సూపర్.